ప్రధాని మోదీతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యాత్రను పూర్తి చేసుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భేటీ అయ్యారు. స్పేస్ యాత్రకు సంబంధించిన విశేషాలను మోదీతో పంచుకున్నారు శుక్లా. బీహార్లో రాహుల్ పాదయాత్ర రెండో రోజు కంటిన్యూ అవుతోంది. ఎస్ఐఆర్పై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీని కలిశారు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు యాక్సియం 4 స్పేస్ మిషన్ పైలట్ గా పనిచేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అభినందించారు మోదీ. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుండి తీసిన భూమి ఫోటోలను మోదీతో పంచుకున్నారు శుభాంశు శుక్లా. తర్వాత అంతరిక్ష యాత్రపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మోదీ. ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. గత వారం అలస్కాలో ట్రంప్తో జరిగిన భేటీపై పుతిన్ తనతో చర్చించినట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ మీటింగ్ గురించి మాట్లాడిన తన స్నేహితుడు పుతిన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్తో వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ అన్ని విధాలా సపోర్ట్ చేస్తుందన్నారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద దేశాలు సమావేశమైనప్పుడు అంతర్జాతీయ పరిస్థితి గురించి చర్చించడం సహజమన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్. ప్రస్తుత వాతావరణంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడం, పెంచడం అత్యవసరమన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. ఢిల్లీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశమయ్యారు జయశంకర్. 2040లో చంద్రుడిపై భారత్ మువ్వెన్న జెండా రెపరెపలాడుతుందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. భారత్ సొంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తామన్నారు. 2026లో వ్యోమ్మిత్ర అనే రోబోతో అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2035 కల్లా సొంతంగా భారత్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు జితేంద్ర సింగ్. 2014 में जिस दिन मोदी जी ने प्रधानमंत्री के रूप में पदभार संभाला था, एक नए अध्याय का आरंभ हुआ और अंतरिक्ष की इस यात्रा ने गति भी पकड़ी, बल भी पकड़ा, उसको ताकत भी मिली. బీహార్లో ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. ఔరంగాబాద్లోని సూర్య టెంపుల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బీహార్లో 16 రోజుల పాటు 25 జిల్లాల మీదుగా ఓటర్ అధికార యాత్ర 1300 కిలోమీటర్లు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1న పట్నాలో భారీ సభతో యాత్ర ముగియనుంది. ఉద్దేశపూర్వకంగా వెనుకబడిన కులాల ఓట్లను తొలగించారని ఆరోపించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీసీ వర్గాలు తమ వైపే ఉన్నారని అధికార పార్టీ చెబుతున్నా నిజానికి వారికి ఓటు హక్కు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. 2017 ఎలక్షన్ టైంలోనూ ఈసీ చాలా మంది అధికారులను తొలగించిందన్నారు అఖిలేష్. कि ये जानबूझ करके पिछड़ों का वोट काटते हैं, जिसमें भिन्न समाज, मौर्य समाज, पाल समाज, बघेल, राठौर पिछड़ों का वोट काट देते हैं, लिस्ट से चुनाव जीत लेते हैं और फिर ये शो आप लोगों के माध्यम से ये कराते हैं कि नहीं पिछड़ा वोट उन्हें मिल रहा है. सच्चाई है कि उनका वोट डिलीट हो रहा है और वो मैं इसलिए इलेक्शन कमीशन की बात आई है तो मैं आपके सामने बाकायदा कागज के साथ बात करना चाहता हूँ. బీహార్లో ఎస్ఐఆర్ నుంచి ఎందుకు ఈసీ మౌనంగా ఉందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య కొత్తగా 70 లక్షల మంది ఓటర్లు ఎలా చేర్చారని నిలదీశారు. ఈసీ నిష్పక్షపాతంగా లేని అధికారుల కింద ఉందని స్పష్టంగా తెలుస్తుందన్నారు గౌరవ్ గగోయ్. जबकि बेहतर ये होता कि वे ये बताते कि ये एसआईआर प्रोसेस इतनी हड़बड़ी में, इतनी जल्दबाजी में क्यों कर रहे हैं. वे मौन थे कि किस प्रकार से महाराष्ट्र में लोकसभा और विधानसभा चुनाव के बीच में लगभग 70 लाख नए वोटर किस प्रकार से वोटर तालिका में आए, वे इस प्रश्न पे मौन थे. ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. ఫ్లెక్సీలతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇకనైనా ఓట్ల చోరీ బంద్ కావాలంటూ నినాదాలు చేశారు. ఎస్ఐఆర్పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.